ఏమో తెలియట్లేదు బ్రదర్, సడన్ గా బండి ఆగిపోయింది. వైజాగ్ డ్రగ్స్ హబ్ గా మారుతుందా? యువతీ యువకులు డ్రగ్స్ కు బానిసలవుతున్నారా? ఇంత జరుగుతున్నా పోలీసులు ఏం చేస్తున్నట్టు? ఈ న్యూస్ గురించి మేము అందరం ఇంత టెన్షన్ పడుతుంటే మీరు ఇంత రిలాక్స్ గా ఉన్నారు. టెన్షన్ ఎందుకు? రేపు ఈ టైంలోపు ఆ డ్రగ్ మాఫియాను అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెడతాం. మీరు ఇంత కాన్ఫిడెంట్ గా ఉన్నారంటే ఈ కేసు సత్య డీల్ చేస్తున్నాడన్నమాట. ఆగట్లేదు. మరో అమ్మాయి డెడ్ బాడీ నగర శివార్లలో దొరికింది. రేప్ చేసిన తర్వాత అమ్మాయిని పెట్రోల్ పోసి కాల్చేశారు. మిస్సింగ్ కేసుగా నమోదవుతున్న అమ్మాయిలు శవాలుగా తేలుతున్నారు. ఇంత జరుగుతున్న పోలీసులు ఈ కేసును ఛేదించడంలో విఫలమయ్యారు. ఈ కేసు పెద్ద తలనొప్పి అయిపోయిందా? ఈ మీడియా వాళ్ళందరూ మన మీద ఎక్కేస్తున్నారు. ఈ కేసు సిబిఐ గనక అప్పగిస్తే మన డిపార్ట్మెంట్ పరువు మొత్తం పోతుంది. మరి ఇప్పుడు ఏం చేద్దామంటారు సార్? సత్యాన్ని పిలిపించి ఈ కేసు అతనికి అప్పగిద్దాం.
మార్నింగ్ సార్. హే సత్య, కమాన్, టేక్ యువర్ సీట్. హౌ ఆర్ యూ? ఫైన్ సార్. సాల్వ్ అయిన ప్రతి కేసులో నీ సక్సెస్ కనబడుతుంది. ఈ కేసు గురించి నేను నీకేం ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదనుకుంటాను. నీకు ట్రాన్స్ఫర్ రాగానే నీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది. ఇది కేస్ ఫైల్. గో త్రూ ఇట్. ఐ హ్యావ్ ఫుల్ కాన్ఫిడెన్స్ ఇన్ యూ దట్ యు విల్ డీల్ దిస్ కేస్ సక్సెస్ఫుల్లీ. మీరు ఆ కాన్ఫిడెన్స్ని కొన్ని రోజులు మెయింటైన్ చేయండి సార్. అయిపోతుంది. గుడ్. రవీందర్, ఎస్ సార్. నువ్వు సత్యాన్ని అరెస్ట్ చేసి యూ కోఆపరేట్ విత్ హిమ్. షూర్ సార్. వస్తాను సార్. ఓకే. సిటీలోకి కొత్త ఆఫీసర్ వచ్చాడు. వాడు చాలా పవర్ఫుల్. వాడు డీల్ చేసిన కేసులో ఇంతవరకు ఫెయిల్యూర్ అనేదే లేదు. మనల్ని పట్టుకోవడానికే వాడిని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయించారు. కొన్ని రోజులు ఇవన్నీ మనం ఆపేద్దాం. ఎవరి పనులు వాళ్ళు చూసుకోవడం బెటర్. మనల్ని ఆపేద్దాం అమ్మడికి ఉందంటావా? ఆడి గురించి నేను కూడా విన్నాను. కొన్ని రోజులు ఆపడం మంచిది. సరే, కొన్ని రోజులు కదా. అయినా మనల్ని పర్మనెంట్గా ఆపాలంటే ఇంకెవడో రావాలి. సార్, మీరు అడిగినట్టు లాస్ట్ 1 yearలో జరిగిన క్రైమ్ డీటెయిల్స్. ఈ డీటెయిల్స్ని బేస్ చేసుకుని ఎంక్వైరీ చేశాం, కానీ ఒక్క క్లూ దొరకలేదు సార్. సార్, సార్, ఈ అమ్మాయిలంతా మిస్ అయినప్పుడు డిఫరెంట్ పిఎస్లో రిజిస్టర్ అయిన కేసెస్ ఇవి. కేస్ డీటెయిల్స్ అన్ని దీంట్లో ఉన్నాయి. నేను చూస్తాను, మీరు వెళ్ళండి. సార్, అరే నువ్వు మంచిగా వెళ్ళి కథ చెప్పరా, నా అక్కడ దమ్ము కొడుతుంటా. సరేరా. ఆల్ ది బెస్ట్. ఓపెన్ చేస్తే ఇది హైదరాబాద్లో జరుగుతుంటుంది సార్. అది సార్, అది ఫైనల్ కట్. కథ ఓకేనమ్మా, కానీ హీరో హీరోయిన్ కి మంచి రొమాన్స్ పెడదాం. ఓ ఐటమ్ సాంగ్ ఏమైనా పెడితే బాగుంటుంది. ఎవరితో చేద్దాం అనుకుంటున్నారు? కొత్త వాళ్ళతో వెళ్దాం అనుకుంటున్నాను సార్. మరి బడ్జెట్? ₹1,00,00,000 ఫినిష్ చేస్తాను సార్. అయ్యో బాబు, మా బ్యానర్లో మేము 1 crore సినిమాలు తీయం బాబు. పాన్ ఇండియా లెవెల్లో ప్రభాసు, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ కు సరిపోయే అటువంటి సినిమాలు ఏమన్నా ఉంటే చెప్పు. వాళ్ళ డేట్స్ ఉంటే నువ్వు తీసుకురా, ఖచ్చితంగా నేను నీతో సినిమా తీస్తా. సరే సార్. నువ్వు నాకు అర్థం కావరా? ఏ సడన్ గా గుడికి ఎందుకు వచ్చావనా? మరి పొడిసిన అందరినీ కలుస్తున్నావు, ఎలాగైనా సినిమా ఛాన్స్ రావాలని కోరుకోవడానికి వచ్చి ఉంటావు. అదే కాదురా, శైలు కూడా వస్తానంది. సో కలుద్దామని. అదే మ్యాటర్. మీ ఇద్దరి మధ్య నేను ఎందుకని అటు వెళ్ళి వస్తా. ఇంకేంటమ్మా, చాలా రోజుల తర్వాత. అదే అన్నయ్య, అశ్విన్ శైలు పెళ్లి గురించి మాట్లాడదామని. వాళ్ళిద్దరూ ఎలాగో ఒకరినొకరు ఇష్టపడుతున్నారుగా, ఒక మాట కూడా ఖాయం చేసుకుందామని. అనుకోవటం వేరు, ఖాయం చేసుకోవటం వేరు కాదమ్మా. నేను అనుకున్నాను వీడు బాగా చదివి ఉద్యోగం చేస్తాడని, కానీ వీడు సినిమాలంటూ తిరుగుతున్నాడు. మరి నేను అనుకున్నది జరగలేదు కదమ్మా. మేనమామలు మేనల్లుడు బాగా కోరుకుంటారమ్మా, కానీ అల్లుడిగా మాత్రం బాగా ఉన్నోడే రావాలనుకుంటారు.
ఆడపిల్ల తండ్రిగా అది నా స్వార్థం అమ్మా. ఒక అవకాశం ఇవ్వచ్చు కదన్నయ్య. అదే ఎంతకాలం? అసలు వాడికే క్లారిటీ లేదు. నిజానికి సినిమా ఫీల్డ్ అంటేనే క్లారిటీ ఉండదు. ఎవరిప్పుడు సెటిల్ అవుతారో తెలియదు. పో నువ్వు చెప్పమ్మా, ఏ నమ్మకంతో వీడికి టైం ఇవ్వాలి? పో నువ్వు చెప్పరా, ఎంతవరకు టైం కావాలి? చూసావమ్మా, వాడికే క్లారిటీ లేదు ఎప్పుడు సెటిల్ అవుతాడు. అలాంటిది ఆడపిల్ల ఇచ్చిన తండ్రిగా నాకు ఎలా ఉంటుందమ్మా? ఒక్కసారి ఆలోచించన్నయ్య. సరేరా, మీ అమ్మ పదే పదే అడుగుతుంది కాబట్టి ఒక్క అవకాశం ఇస్తున్నాను. ఈ సంవత్సర కాలంలో నువ్వు సినిమా తీయటమే కాదు, సినిమా తీసి హిట్ కొడితేనే నా కూతురినిచ్చి పెళ్లి చేస్తాను. లేదంటే నా కూతురితో పాటు నీ ప్రేమను వదులుకోవాలి. హాయ్ రా. హాయ్. వీడేరా హాయ్. మా డైరెక్టర్. ఏంట్రా ఎంత లేట్? కొంచెం ట్రాఫిక్ రా. నేను వెళ్ళి సార్కి ఇన్ఫార్మ్ చేసేస్తా. పాప ఆఫీస్ చాలా పెద్దగా ఉంది కదరా? పెద్ద కంపెనీ. మహేష్ సార్ రమ్మంటున్నారు రా. అవునా? ఆల్ ది బెస్ట్ బ్రో. ఓకే బ్రో. సరే పద. నమస్తే సార్. పేరేంటి? నా పేరు అశ్విన్ సార్. విన్న ఫ్రెండ్ మహేష్, హీరో సార్. నమస్తే అండి. ఏ పిక్చర్లో? షార్ట్ ఫిల్మ్ సార్. ఏ ఊరు? నాది కాకినాడ సార్. కాకినాడలో ఎక్కడ? మీకు భానుగుడి జంక్షన్ తెలుసా సార్? నేను కూడా అక్కడి నుంచే వచ్చానమ్మా. ఓ సూపర్ సార్. నీ కథ ఏంటి? మంచి సస్పెన్స్ థ్రిల్లర్ సార్. సస్పెన్స్ థ్రిల్లర్ అంటే నాకు ఇష్టమైన జానరే. థ్యాంక్ యూ సార్. సరే చెప్పు. ఏ వెయిట్, నీ సినిమాకి బడ్జెట్ ఎంత? నా దగ్గర 1 crore మాత్రమే ఉంది. నీ కథకి అది సరిపోతుందంటే ఓకే, అంతకన్నా ఎక్కువ అంటే నా వల్ల కాదు. కొంత డబ్బుని బిజినెస్లో కూడా ఇన్వెస్ట్ చేశా. సరిపోతుంది సార్. సరిపోతుంది సార్. కొంచెం వాటర్. సార్ ఓపెన్ చేస్తే ఇదంతా చేసింది పాడే అని అప్పుడు తెలుస్తుంది సార్. శబాష్, అదిరిపోయిందయ్యా. చేద్దాం ఈ సినిమా. థ్యాంక్ యూ సార్. ఇదంతా 1 crore చేయగలవా? చేస్తాను సార్. 1 crore పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తాను సార్. ఓకే ఓకే. ఎందుకంటే నా కథలో ఓన్లీ 9 క్యారెక్టర్స్ ఉన్నాయి సార్. మనం 1 crore చేయాలి కాబట్టి వీళ్ళందరినీ కొత్త వాళ్ళతో వెళ్దాం సార్. ఒక ఆడిషన్ ప్రాసెస్ పెట్టి నా క్యారెక్టర్ కావాల్సిన బెస్ట్ యాక్టర్ని తెచ్చుకుందాం సార్. ఓకే. కానీ అంతా అయిపోయాక ఒక 40-50 lakhs పబ్లిసిటీకి అయితే కావాలి సార్. 40-50 lakhs అది ఫైనల్లో కావాలి కదా? అవును సార్. అంతే సార్. సినిమా అంటే 7-8 months ప్రాసెస్ అవుతుంది. నేను అరేంజ్ చేస్తా. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ అంటే ఒక మంచి సినిమా ఆఫీస్ తీసుకుని నా టీం అందరిని అరేంజ్ చేసుకుని ఆడిషన్స్ ప్రాసెస్ పెట్టి ఆంధ్ర తెలంగాణ మొత్తంలో నాకు కావాల్సిన యాక్టర్లను సెలెక్ట్ చేసుకుంటాను సార్. అక్కడి నుంచి ఒక 1 month ప్రీ ప్రొడక్షన్ చేసుకుని ఆ తర్వాత డైరెక్ట్ గా షూట్కి వెళ్ళిపోవడమే సార్. దానిదేముంది, నా ఫ్రెండ్ గెస్ట్ హౌస్ ఉంది, అది యూజ్ చేసుకో. షూర్ సార్. అడ్వాన్స్. థ్యాంక్ యూ సార్. హలో శైలు, నీకు గుడ్ న్యూస్. ఏంటి బావా? డైరెక్టర్ గా నాకు సినిమా ఓకే అయింది. అడ్వాన్స్ కూడా ఇచ్చారు. ఎల్లుండే ఓపెనింగ్. రియలీ? కంగ్రాట్స్ బావా, కంగ్రాట్స్. అమ్మా, బావకి సినిమా ఆఫర్ వచ్చింది. రేపే పూజ. అవునా? నాకు వినపడిందిలే. వాడికి వచ్చింది అవకాశం మాత్రమే. నేను చెప్పింది సినిమా తీసి రిలీజ్ చేసి హిట్ కొట్టమని. ఫస్ట్ స్టెప్ అయితే పడిందిగా.
రే మన వాళ్ళందరూ ఎలాగో అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయారు. మనం కూడా ఖాళీగా ఉన్నాం. సినిమా ఆడిషన్స్ ఉన్నాయంట్రా, ట్రై చేద్దాంరా. నీకు సినిమా పిచ్చి పోతారా? రే సినిమా ఇండస్ట్రీలో అమ్మాయిలు ఎలా ఉంటారో తెలుసా? సెక్సీగా ఉంటారు. మీకు నచ్చింది ఏదైనా చేస్తారా? నా పేరు లలిత. నా ఏజ్ 23. నేను 2 మూవీస్ అండ్ 3 వెబ్ సిరీస్ చేశాను. అమ్మా మీకు వచ్చిన గెస్టర్స్ ఏమన్నా చెయ్యి. హలో సార్. హాయ్. హలో. నీ పేరేంటి? రాజు సార్. ఇంతకు ముందు ఏదైనా యాక్టింగ్ ఎక్స్పీరియన్స్ ఉందా? అంటే ట్రయల్స్లో ఉన్నాను, చిన్నవి 2-3 చేశాను సార్. ఇది కొంచెం నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టరే. నిన్ను చూస్తే హీరోలా ఉన్నావు. విలన్ క్యారెక్టర్ అంటే చేస్తావుగా? పర్లేదు సార్, నో ప్రాబ్లం, చేస్తాను. సూపర్. అయితే మీకు వచ్చింది ఏదైనా సమయం ఎమోషన్ నేను చెప్పనా? కొంచెం నీ లోపల ఎనీథింగ్ నెగిటివ్గా ఏమనుకుంటున్నావో అది చేసి చూపించండి. ఓకే, ఏదైనా ఒక సీన్ యాక్ట్ చేసి చూపించండి. బాబు ఆకలిస్తున్నాయా, కడుపు కాలిపోతున్నాయా, ధర్మం చేయండి బాబు. బాబు బాబు నీ సార్ 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 ఆకలిస్తుంది సార్, ఏదైనా చేయండి సార్ ప్లీజ్. సరే, ఈసారి ఏదైనా కొంచెం సీరియస్ సీన్ ట్రై చేద్దాం. సిటీలో జరుగుతున్న హత్యలు, సీరియల్ కిల్లింగ్, అమ్మాయిలు చంపుతుంది నేనే. ఒక్కరిద్దరిని కాదు, ఆల్మోస్ట్ 10 మందిని. ఒక్కొక్కరిని చంపి 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 నన్ను పట్టుకోవాలని ప్రయత్నిస్తున్నా, పట్టుకోలేరు. నైస్. నాకు అన్నీ తెలుసు మహేష్. నువ్వెక్కడికి వెళ్తున్నావో, ఎటు తిరుగుతున్నావో అన్నీ తెలుసు నాకు. నీకు నీ పేరంటే ఎంత ఇష్టమో నాకు నా పేరంటే అంత ప్రాణం. నైస్, వెరీ గుడ్. ఓపెన్ చేస్తే హీరో హీరోయిన్ ఇద్దరు కూర్చొని ఉంటారు. అశ్విన్. తర్వాత ఓపెన్ చేస్తే అశ్విన్ ఎక్కడ? నేను అశ్విన్ని కలవాలి. నేను ఇప్పుడే అశ్విన్ని కలవాలి. ఎవరు నువ్వు? ఏంటి? అంతా మీ అశ్విన్ వల్లే. నేను అశ్విన్ని ఇప్పుడే కలవాలి. ఎవరమ్మా నువ్వు? ఏం కావాలి నీకు? అంతా మీ అశ్విన్ వల్లే జరిగింది. ఫస్ట్ నన్ను పార్క్ కి తీసుకెళ్లాడు, దాని తర్వాత ఏమో సినిమా హాల్ కి షికార్ కూడా చేశాడు. రికార్డ్ చేయవే. దాని తర్వాత నాకు ప్రెగ్నెన్సీ చేశాడు. ఏం చేయాలి నేను? ఇదంతా మీ అశ్విన్ వల్లే జరిగింది. నేను పిలిపిస్తా, మీరు కాల్ లిఫ్ట్ చేయట్లేదు, మెసేజ్ కి రిప్లై లేదు. ఏం చేయాలి? మీరు కూర్చోండి అమ్మా, నేను పిలిపిస్తాను అమ్మా. ఒక నిమిషం ఆగు. కలవాలి నేను. అర్థమవుతుందా? ఏం జరుగుతుంది? వచ్చాడు. ఈ గోల్ అంతా ఏంటి? ఇంతకీ అమ్మాయి ఎవరు? నాటకాలు చేయకు. నేనెవరా? ప్రేమించాలన్నావు, పెళ్లి చేసుకుందామన్నావు, ఇప్పుడు కడుపులో పిల్లొస్తే పారిపోదాం అనుకున్నావా? అస్సలు వదలను. అర్థమైందా? పెచ్చగా ఉందా? పెళ్ళేంటి పిల్లలేంటి? ముందు నువ్వు దాపో. ఏంటి నాటకాలు ఆడుతున్నావా? నిన్ను అశ్విన్, నా బిడ్డనే మోసం చేస్తావురా? నువ్వు సినిమా వాడి అన్నప్పుడే డౌట్ వచ్చిందిరా నాకు. నా అమృతను మోసం చేయడానికి నీకు మనసులో ఒప్పిందిరా. నా చిట్టి తల్లి కడుపులో ఇంకో చిట్టి తల్లి వేస్తావురా నువ్వు. నిన్ను ఆ తర్వాత డైలాగ్ ఏంటమ్మా? డైలాగ్ ఏంటి? అదే డైలాగ్ మర్చిపోయాను. అది మర్చిపోవడం ఏంటి? చెప్పు. యాక్చువల్ గా అసలు ఎవర్రా మీరంతా? చెప్తాగా. మీరు యాక్టింగ్ ప్రూవ్ చేసుకోవడానికి నేనే దొరికేనా? సార్, యాక్చువల్ గా యాక్టింగ్ అంటే నాకు చాలా ఇష్టం అండి. ఒక అవకాశం ఇస్తే. సార్, అసలు నేను హీరో అవుదామని ఇండస్ట్రీకి వచ్చాను. నేను ఎలాగూ కాలేకపోయాను. అందుకే నా కూతుర్నైనా హీరోయిన్ చేద్దామని ఇలా ప్లాన్ చేశాను. తను చాలా బాగా యాక్ట్ చేస్తా సార్. తను యాక్ట్ చేసిందంటే ఎవరైనా సరే ఇట్టే నమ్మేయాల్సిందే. అవును, తెలుస్తుంది. ఒక్క అవకాశం ఇవ్వండి సార్, తనేంటో ప్రూవ్ చేసుకుంటది. అంత బాగా చేస్తా సార్. నిజమే. అమ్మో, ఇంతసేపు నేనే కనిపెట్టలేకపోయాను. నాకు కావాల్సింది కూడా ఎగ్జాక్ట్లీ ఇలాంటి అమ్మాయి. పాయింట్ బ్లాంక్ లో కనపడుతుంది సార్. అది అయిపోయాక ఇతను ఒక డైలాగ్ చెప్తాడు. ఆ డైలాగ్ ఏంట్రా అంటే, 2 వింతకి ఇలా చేస్తున్నావు అని. ఆ లాస్ట్ డైలాగ్ కదా? ఎస్ సార్.
సరే డైలాగ్స్ ఒకసారి చూసుకోరా. రెడీగా సార్? సూరజ్ నువ్వు రెడీ? యాక్షన్. రే కాల్ చేయ ముందు 1 నిమిషం ఆలోచించు. అండ్ కట్. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ గైస్. గుడ్ షాట్. సూపర్. హాయ్ ఎవ్రీవన్. ఇప్పటి వరకు ఈ కేసులో ఆ గ్యాంగ్ వల్ల బలైపోయిన అమ్మాయిలు మొత్తం 12 మంది. కానీ ఎక్కడ ఏ ఎవిడెన్స్ దొరకలేదు. వై? మా జోన్లో డెడ్ బాడీ దొరికినప్పుడు వర్షం పడింది సార్, అందుకే ఎవిడెన్స్ ఏం దొరకలేదు. డెడ్ బాడీ దొరికిన ప్లేస్ లో మొత్తం ఫైర్ అయింది, అందుకే మాకు ఏ క్లూ దొరకలేదు సార్. మీరందరూ కారణాలు వెతుక్కోవడంలో చాలా బిజీగా ఉన్నారు, అందుకే మీకు ఎవిడెన్స్ దొరకదు. ఇప్పటి వరకు మన దగ్గర ఉన్న డీటెయిల్స్లో దొరికిన ఒకే ఒక్క క్లూ ఇదంతా ఒకరు చేస్తుంది కాదు, ఒక గ్యాంగ్ చేస్తుందని. వాళ్ళు క్లియర్ కట్గా సేమ్ ప్యాటర్న్ ఫాలో అవుతున్నారు. కిడ్నాప్ చేస్తున్నారు, రేప్ చేస్తున్నారు, ఆ తర్వాత వాళ్ళ బాడీలను ఫైర్ చేస్తున్నారు. అందుకే ఒక క్లూ కూడా దొరకలేదు, దొరకదు కూడా. ఎందుకంటే మనం క్లూస్ కోసం వెయిట్ చేస్తున్నాం. వేటగాడు వెయిట్ చేయకూడదు, వేటాడాలి. Let's go for take. Clap and action. Cut. Beautiful shot. Hey, field clear చేయండి రా. Background clear. సార్ ఏమైంది సార్? ఏం లేదు సార్, నేను ఆర్టిస్ట్ అవుదాం అనుకున్నాను, అవ్వలేకపోయాను. నా కూతురు పర్ఫార్మెన్స్ బ్రహ్మాండంగా చేస్తాను సార్. ఇదంతా మీదయ్యే సార్. అయ్యో మరీ సార్. హాయ్. హాయ్. ఇందాక సీన్ చూశాను, చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ. ఏం పేరు? లక్ష్మి. ఎక్కడుండేది? చందానగర్. మూవీస్ అయినా చేస్తున్నారా? ఆహా లేదు, ఇదే నా ఫస్ట్ మూవీ. నాకు తెలిసిన ప్రొడ్యూసర్ ఉన్నాడు, మూవీస్ అయినా కావాలంటే నేను చెప్తా, మీ నంబర్ చెప్తారా? నో నీడ్, నేను చూసుకుంటాను. కొన్ని రోజులు ఆపేద్దాం అనుకున్నాను కదరా, వద్దు. నెక్స్ట్ టైం చూద్దాం ఈ సంగతి. సత్య సార్, నీ విషయంలో దేర్ ఇస్ ఏ గుడ్ న్యూస్ అండ్ అ బ్యాడ్ న్యూస్ ఆల్సో. గుడ్ న్యూస్ ఏంటంటే నువ్వు ఈ కేసు ఛార్జ్ తీసుకున్న తర్వాత ఇంతవరకు ఒక్క మర్డర్ కూడా జరగలేదు. అండ్ కమింగ్ టు ద బ్యాడ్ న్యూస్, నువ్వు ఇంతవరకు రిపోర్ట్ సబ్మిట్ చేయలేదు. సత్య, నీ నవ్వు నాకు అర్థమైంది. అంటే రిపోర్ట్తో వచ్చావనేగా? ఈ చనిపోయిన వాళ్ళందరిలోని మ్యాక్సిమం ఎంప్లాయీసే ఉన్నారు. దారుణంగా రేప్ చేసి చంపేశారు. ఈ చనిపోయిన అమ్మాయిలందరూ ఒకేలా చంపడ్డారు. వాళ్ళందరూ కూడా ఏదో ఒక వెహికల్స్లో వెళ్ళిన వాళ్ళే, ఐ మీన్ ప్రైవేట్ వెహికల్స్. వాళ్ళు యూజ్ చేసిన వెహికల్ నెంబర్లు చెక్ చేసి చూస్తే ఆ నెంబర్లో ఉన్న వెహికల్స్ అన్నీ పనికి రాకుండా పోయినవే. అంటే వీళ్ళు పక్కాగా ప్లాన్ చేసి కండెమ్డ్ వెహికల్స్ నెంబర్స్ నోట్ చేసుకుని ఆ నెంబర్స్ వీళ్ళ నెంబర్ ప్లేట్లుగా వేసుకుని ఇదంతా చేశారు. నాకెక్కడో ఒక లింక్ మిస్ అవుతాను సార్, కానీ వాళ్ళ గ్యాంగ్ ఎక్కడున్నా పట్టుకుని తీరుతాను సార్. ఓకే సత్య, గో అహెడ్. థ్యాంక్ యూ సార్. చాలా హ్యాపీ అశ్విన్. అవును సార్, మనం షూటింగ్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసాం. కరెక్ట్ సార్. దానా తీసుకోండి. మొత్తానికి సక్సెస్ఫుల్ గా సినిమా ఫినిష్ చేసాం.
పార్టీ ఉందిగా. వెళ్ళేదారిలో ఏదైనా రెస్టారెంట్లో ఆగి మంచి డిన్నర్ చేద్దాం. రెస్టారెంటా? పదండి, మంచి బాబు తీసుకెళ్తాను. దామ్ ధూమ్గా ఎంజాయ్ చేద్దాం. చాలా హార్డ్గా ఉంది కదరా. అవును, మీరేంటి డైరెక్ట్గా రా తాగేస్తున్నారా? ఎంజాయ్. మరి ఎంత స్ట్రాంగ్గా ఉందండి. హలో బ్రదర్, లైట్ ఉందమ్మా. సార్ మీరా? నేను పెద్ద ఫ్యాన్ సార్. హలో హలో హాయ్. మేము కూడా సినిమాలోనే సార్. నువ్వు డైరెక్టరా? ఓకే సార్, మా సినిమా కంప్లీట్ అయిందని ఒక చిన్న పార్టీ చేసుకున్నాం. మీరు కూడా మా పార్టీ జాయిన్ అవ్వండి సార్. షూటింగ్ అయిపోయింది కదా? గుమ్మడికాయ కూడా కొడిచారు. వెరీ గుడ్. అసలైన పార్టీ నేను చూపిస్తాను. వర్క్ ఎంతవరకు అయింది? ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది సార్. ఇంకో 2 daysలో ఫస్ట్ కాపీ వచ్చేస్తాయి. గుడ్, నైస్. సార్, అది మనం అనుకున్నాం కదా సార్, ఒక 50 lakhs ప్రమోషన్స్ కావాలి. ఆ రోజే అనుకున్నాం కదా. అవును సార్. నో ప్రాబ్లం. కొత్త వెంచర్ వేసాం. ఓకే సార్. అమౌంట్ వచ్చేది ఉంది. రేపు నా పార్ట్నర్స్తో మీటింగ్ కూడా ఉంది. ఓకే సార్. అయ్యాక అమౌంట్ తీసుకుని వస్తా. మనం ప్రాపర్గా ప్రమోషన్స్ని ప్లాన్ చేసి రిలీజ్ చేద్దాం. షూర్ సార్. కానీ ఏ అవన్నీ పక్కన పెట్టు. అరే బాబు, అవి జాగ్రత్తగా పెట్టు, లేకపోతే తడిసిపోతాయి. ఆ స్టీల్ తీయండి రా. రెండు ప్రొడ్యూసర్ గారు. ప్రొడ్యూసర్ సినిమాకు మాత్రమే రా. సినిమా ఎలా వచ్చిందిరా? చాలా బాగా వచ్చింది. మన అశ్విన్ చాలా బాగా తీశాడు. సరే కానీ ఏంట్రా సంగతి? అదేరా, మన కావ్య వెంచర్స్ ఫస్ట్ 3 floors దాదాపు సేల్ అయిపోయాయి కదా. నా షేర్ అమౌంట్ కావాలి. సినిమాకి అవసరం పడిందిరా. ఏంటి 3 floors? ఏమైందిరా నీకు? జోక్ చేస్తున్నావా? ఆ ఫస్ట్ 3 floors మా ఇద్దరే కదరా. ఏంట్రా మీరు అనేది? ఫస్ట్ 3 floors నాదే అని చెప్పారు. సేల్స్ కూడా స్టార్ట్ అయ్యాక ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు. అలా అనకండి రా. నా సంపాదన మొత్తం దానిపైన పెట్టాను. సినిమాకి సగం అప్పు తీసుకొచ్చి పెట్టాను. మీరు ఇప్పుడు ఎలా అంటే నేను ఏమైపోవాలరా? సినిమా కూడా ఆగిపోతుందిరా. కావాలంటే డాక్యుమెంట్స్ చూడు. ఆ రోజు నువ్వే సంతకం పెట్టావు కదరా. కింద 3 floorలు మావి, పై 2 floorలు నీవి. అంటే కింద 3 floorలు సేల్స్ అయిపోయినాయని డబ్బు కోసం ఇప్పుడు నువ్వు డ్రామాలు ఆడుతున్నావా? రే, మీ మీద ఉన్న నమ్మకంతో డాక్యుమెంట్స్ ని చదవకుండా సంతకం పెట్టండి రా. అది నీ నమ్మకం, ఇది మా వ్యాపారం. రే, మిమ్మల్ని ఎంత నమ్మండి. వదలరా. నమ్మాడు. ప్రసాద్, చెప్పరా. ఒక చిన్న హెల్ప్ రా. ఏంట్రా? నాకు అర్జెంటుగా 50 లక్షలు కావాలి. 50 లక్షల? అడ్జస్ట్ చేసావా? ఇప్పుడంటే కష్టం నా కృష్ణ. టైం పడుతుంది. నాకు కూడా అవసరాలు ఉన్నాయి. సారీ రామకృష్ణ. సాయి, ఓ 50 లక్షలు అర్జెంటుగా కావాలి. సినిమా కోసం అడుగుతున్నావు, నాకు అర్థమవుతుంది రామకృష్ణ. కానీ ఇప్పుడు అడ్జస్ట్ చేసే సిచ్యువేషన్లో నేను లేను. సారీరా. ఏమైంది సార్? సారీ అశ్విన్. సారీ దేనికి సార్? మన సినిమా ఆగిపోయినట్టే. నేను ఎంతగానో నమ్మిన నా ఫ్రెండ్సే నన్ను బిజినెస్లో మోసం చేశారు. నా పెట్టుబడి అంతా నాశనం అయిపోయింది. దాని మీద నమ్మకంతో సినిమాలు కూడా పెట్టుబడి పెట్టా. ఆల్రెడీ నాకు 50 లక్షలు అప్పు ఉంది. ఇప్పుడు సినిమా రిలీజ్ అవసరమైన 50 లక్షలు కాదు కదా, 50,000 కూడా అడ్జస్ట్ చేయలేని పరిస్థితి నాది. ఇప్పుడు నాకున్న ఒకే ఒక్క హోప్ ఈ సినిమా మాత్రమే.
అంటే ఎలా సార్? మీకు ఈ సినిమా హోప్ ఏమో సార్, నాకు ఇది లైఫ్. సడన్ గా వచ్చి ఇలా అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. ఇప్పుడు ఏం చేయాలో ఎలా చేయాలో ఇప్పుడు ఏమైంది బావా? అంత మూడిగా ఉన్నావు? బావా నిన్నే. ఇంకేం కావాలని? ఎంత కష్టపడ్డాను, ఎప్పటి నుంచి వెయిట్ చేశాను. అవకాశం వచ్చిందనుకుంటే దాంతోపాటు ఒక సమస్య కూడా వచ్చింది. ఒక డైరెక్టర్కి ఫస్ట్ సినిమా ఆగిపోతే ఊపిరి ఆగిపోయినట్టే తెలుసా. ఈ సినిమాతో చాలా మంచి జీవితాలు ముడిపడి ఉన్నాయి. నీకు కూడా తెలుసు మనకి ఇది ఎంత ఇంపార్టెంటో. నేను ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్ అవ్వడం, మనం పెళ్లి చేసుకోవడం, ఇవేం జరగాలన్నా ఈ సినిమా రిలీజ్ అవ్వాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే నాకిది రిలీజ్ అవుద్దన్న నమ్మకం లేదు. అసలు నా మీద నాకే నమ్మకం లేదు. పాజిటివ్గా ఉండు, అంతా మంచి జరుగుతుంది. నీ సినిమా రిలీజ్ చేస్తావు, నువ్వు సక్సెస్ అవుతావు. ఓకేనా? రే అంత ఆలోచించకరా, ఏదో ఒకటి చేసి సినిమా రిలీజ్ చేద్దాం. ఎలా రా? నాకు ఏ దారి కనిపించట్లేదు. అన్నా నువ్వు అలా డల్గా ఉండకన్నా. సార్ మీరు ఎంత కష్టపడాలో అంత కష్టపడ్డారు. ఇలాంటి ప్రాబ్లం వస్తుందని మనం అనుకోలేదు కదా. అయినా ఇండస్ట్రీలో 30% టాలెంట్ ఉంటే 70% లక్ ఉండాలండి. అది మీకు లేదనుకోండి. బ్రో అలా డిసప్పాయింట్ చేస్తున్నాడు బ్రో. డిసప్పాయింట్ కాదు బ్రో, ఫ్యాక్ట్, నిజం. ఇండస్ట్రీ ఇలానే ఉంటది. అదంతా వదిలే గానీ ముందు ఆ బాటిల్ ఎత్తు, కొద్ది రిలాక్స్ అవుతాం.
సత్య మీద అటాక్ జరిగింది సార్. వాట్? హలో సత్య, అసలేం జరిగింది? మీ క్వశ్చన్లో ఇంకా డౌట్ ఉంది సార్. ఇప్పుడు నేను చెప్పబోయే ఆన్సర్తో మీకు క్లారిటీ వస్తుంది. సిటీలో అమ్మాయిలను రేప్ చేసే గ్యాంగ్ నా మీద అటాక్ చేశారు. వాట్? వాళ్ళు నా మీద అటాక్ చేస్తే నేను ఈ కేసు వదిలేస్తాననుకున్నారు, అందుకే చేశారు. ఓ 2 రోజులు రెస్ట్ తీసుకో, దెన్ యూ కెన్ జాయిన్ ద డ్యూటీ. థ్యాంక్ యూ సార్. సార్ 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 మీరేంటి ఈ టైంలో? మా అమ్మాయి షూటింగ్ అని చెప్పి బయటికి వెళ్ళి ఇంతవరకు రాలేదు సార్. హే, బుర్రైనా దొబ్బిందా? నా షూటింగ్ కంప్లీట్ అయి 4 రోజులు అయింది. అర్ధరాత్రి వచ్చి ఏంటి గోలా? ఏంటి తమాషాగా ఉందా? మీ షూటింగ్ కాబట్టి మా అమ్మాయి మీ పేరు చెప్పి మీ షూటింగ్ అని చెప్పి బయటికి ఎందుకు వస్తుంది? హే, నా పేరు చెప్పడం ఏంటి? నా షూటింగ్ ఏంటి? నేను చెప్తున్నానా నా షూటింగ్ కంప్లీట్ అయి 4 రోజులు అయిందని? ఇప్పుడు వచ్చి నా మీద దబాయిస్తే ఏమొస్తాయా? అయినా అది ఎక్కడ తిరుగుతుందో, ఎవరితో తిరుగుతుందో లేదబ్బా. ఎవరితో తిరుగుతుందోనా? నువ్వు ఇలా చెప్పవురా? పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే అప్పుడు నీకు నువ్వుగా దారికి వస్తావు. ఫైల్ ఇమ్మన్నారు అమ్మా, దాని గురించి అమ్మా, అమ్మా, చెప్పండి. మా అమ్మాయి మిస్ అయింది. పేరేంటి? అమృత. వయసు ఎంత? 22 సంవత్సరాలు. ఏం చేస్తుంటుంది? సినిమా హీరోయిన్ అమ్మా. ఎవరి మీదైనా అనుమానం ఉందా? ఉంది, ఆ సినిమా డైరెక్టర్ మీద. మా అమ్మాయి ఉదయం నుంచి కనిపించట్లేదు సార్. షూటింగ్ కని వెళ్ళింది, ఇప్పటి వరకు రాలేదు సార్. ఆ డైరెక్టర్ పేరేంటి? అశ్విన్ సార్. మా అమ్మాయి కూడా అదే షూటింగ్ అని చెప్పెళ్ళింది సార్. సరే, బయట రైటర్ ఉంటాడు, కంప్లైంట్ ఇవ్వండి, ఎంక్వైరీ చేయండి. సార్, ఇంకో మిస్సింగ్ కేసు వచ్చింది సార్. ఏంటి? పిలు సార్, రండి. సార్ ఏంటయ్యా? నా పేరు అశ్విన్ సార్. సార్, సినిమా డైరెక్టర్ నువ్వేనా? అవును సార్. ఒక నిమిషం ఉండు. అశ్విన్? ఎస్ సార్. మిమ్మల్ని ఎందుకు పిలిచానో తెలుసా? మీ సినిమాలో యాక్ట్ చేసిన 3 అమ్మాయిలు కిడ్నాప్ అయ్యారు. ఐ మీన్ మిస్ అయ్యారు. వాళ్ళ పేరెంట్స్ మీ మీద కంప్లైంట్ ఇచ్చారు. ఇన్ఫ్యాక్ట్ ఆ 3 అమ్మాయిలు మీ పేరు చెప్పి ఇంటి నుంచి బయలుదేరారు. దీనికి మీ సమాధానం ఏంటి? అదే నాకు కూడా అర్థం కావట్లేదు సార్. ఐ మీన్ మీరేమో వాళ్ళు నా పేరు చెప్పానంటున్నారు, వాళ్ళ పేరెంట్స్ ఏమో నా షూటింగ్ అని చెప్పి బయటకు వెళ్ళారంటున్నారు. బట్ నా షూటింగ్ కంప్లీట్ 30 డేస్ అయింది సార్. వాట్? అవును సార్. అట్ ప్రెసెంట్ నేను పోస్ట్ ప్రొడక్షన్ కూడా కంప్లీట్ చేసుకుని రిలీజ్ దగ్గరలో ఉన్నాను సార్. ఈ టైంలో నా యాక్టర్స్ మిస్ అయ్యారంటే నాకే పెద్ద లాస్ సార్. ఇన్ఫ్యాక్ట్ నేనే మీకు కంప్లైంట్ చేయాలి సార్. బట్ వాళ్ళ పేరెంట్స్ నా మీద కంప్లైంట్ చేశారన్న ఒక్క రీజన్తో మీరు నన్ను ఇంట్రోగేట్ చేస్తున్నారు. ఓకే, పేరెంట్స్ కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి మీ మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సి వచ్చింది. యాక్చువల్లీ ఇట్స్ ఎ జనరల్ ఎంక్వైరీ. అమ్మాయిల బిహేవియర్ ఎలా ఉండేది? సరదాగానే ఉండేవారు సార్. ఐ మీన్ దే ఆర్ వెరీ ఫ్రెండ్లీ. గుడ్. షూటింగ్ అంటే చాలా ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్, ప్రొఫెషనల్, క్రియేటివ్, ఓపెన్ హార్టెడ్గా ఉంటారు కదా. వాళ్ళని కలవడానికి ఎవరన్నా వచ్చేవాళ్ళ, లేకపోతే వీళ్ళు ఎవరినైనా కలిసేవారా లొకేషన్లో? నాకు తెలిసి ఎవరు రాలేదు సార్. యూ క్యాన్ గో. థ్యాంక్ యూ సార్. ఇన్ఫ్యాక్ట్ ఆ అమ్మాయిలు దొరకకపోతే మళ్ళీ మీరు రావాల్సి వస్తుంది. షూర్ సార్. ప్రొడ్యూసర్ కూడా కాల్ చేశాను, ఆయన కూడా వస్తున్నారు. యూ కెన్ లీవ్. అశ్విన్ సార్, మీ సినిమా టీం కాంటాక్ట్ లిస్ట్ మొత్తం కావాలి. రాజు సార్, ఇది సినిమా వాళ్ళ గురించి డీటెయిల్స్ సార్. వెళ్ళి ఎంక్వైరీ చేయండి. ఓకే సార్. ఎవరు?
ఇక్కడ రాజు రవి ఉండాలి. ఎక్కడ తెలీదండి. 2 days నుంచి ఇంటికి కూడా రావట్లేదు. చెప్పు రవికుమార్. సార్ మిస్ అయింది 3 కాదు, మొత్తం 5. వాట్? అవును సార్, ఈ సినిమాలో యాక్ట్ చేసిన రాజు రవి కూడా మిస్ అయ్యారు. వాళ్ళ గురించి చుట్టుపక్కల ఎంక్వైరీ చేశాను సార్, ఎవరో తెలియదు అంటున్నారు. బ్రేకింగ్ న్యూస్. ఒక సినిమాలో యాక్ట్ చేసిన 5 మంది ఆర్టిస్టులు మిస్ అయ్యారు. అందులో 2 అబ్బాయిలు 3 అమ్మాయిలు ఉన్నారు. మిస్ అయిన అమ్మాయిల ఫ్యామిలీ డైరెక్టర్ పైన, ప్రొడ్యూసర్ పైన పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. అశ్విన్, అశ్విన్, ఏం జరుగుతుంది అసలు? మన ఆర్టిస్ట్ ఎలా మిస్ అయ్యారు? మీడియా వాళ్ళందరూ మన గురించే మాట్లాడుకుంటున్నారు. చాలా హాట్ టాపిక్ అయ్యిందయ్యా. ఆగండి సార్, నాకేం అర్థం కావట్లేదు. సినిమా ఏమో రిలీజ్కుంది, ఇక్కడ చూస్తే వీళ్ళందరూ సడన్ గా మిస్ అయ్యారు. పైగా షూటింగ్ అని చెప్పొచ్చారంట. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ మా ఇంటికి వచ్చి గొడవ చేస్తున్నారు సార్. పోలీస్ స్టేషన్లో కూడా కేసు అయింది సార్. అసలు ఈ అమ్మాయిలందరూ మాయవడం ఏంటి, నా పేరు చెప్పడం ఏంటి, నాకేం అర్థం కావట్లేదు సార్. సార్ అశ్విన్, నిజంగా నా కూతురు ఎక్కడుందో నీకు తెలియదా? నిజంగా నాకేం తెలియదు సార్. భయం వేస్తుందయ్యా. ఏ తండ్రికైనా కొడుకు సగం బలం, కూతురు సగం ప్రాణం అయ్యా. 10 రోజులైంది. ఎక్కడికి వెళ్ళిందో, ఎలా ఉందో, ఎవరైనా ఏమైనా చేశారేమోనని ఆ ఆలోచన వస్తేనే గుండె తట్టుకోలేకపోతుంది. హలో హలో, విశ్వనాథ్ గారా? అవునండి. మీ అమ్మాయి అమృత కనిపించట్లేదని కంప్లైంట్ ఇచ్చారు ఆ. కదా. ఇక్కడ ఒక అమ్మాయి డెడ్ బాడీ దొరికింది, ఆ. వచ్చి చెక్ చేసుకోండి. హైదరాబాద్ లో జరుగుతున్న అమ్మాయిల హత్యలు ఆగట్లేదు. గుర్తించలేని స్థితిలో మరొక డెడ్ బాడీ సిటీ అవుట్స్కర్ట్స్ లో దొరికింది. ఇది కూడా ఆ గ్యాంగ్ పనేనని పోలీసులు భావిస్తున్నారు. అమ్మాయి తల్లిదండ్రులు వచ్చి గుర్తుపట్టాకే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ అమ్మాయి మా అమ్మాయి కాదు సార్. సరిగ్గా చూసారా? మా అమ్మాయి కాదు సార్. మీ అమ్మాయి కదా? సార్ గుడ్ మార్నింగ్ సార్. నేనే సార్ మీకు కాల్ చేసింది. ఆల్రెడీ మీరు ఇలాంటి కేసుల గురించి ఇన్వెస్టిగేట్ చేస్తున్నారని తెలిసి మీకు కాల్ చేశాను. ప్లీజ్ కమ్ సార్. సార్ యాక్చువల్లీ అది ఫిమేల్ డెడ్ బాడీ సార్. బాడీ మొత్తం బాగా కాలిపోయింది, గుర్తుపట్టడానికి కూడా అవకాశం లేదు. సిటీలో జరిగిన మిస్సింగ్ కేసెస్ తాలూకు అమ్మాయిల పేరెంట్స్ని కూడా పిలిపించాం. వాళ్ళు కూడా ఏం గుర్తుపట్టలేకపోయారు. మన క్లూస్ టీం వాళ్ళు ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తున్నారు సార్. అలాగే డాగ్ స్క్వాడ్ వాళ్ళు కూడా చుట్టుపక్కల కూంబింగ్ చేస్తున్నారు సార్. ఓకే, ఓపెన్ చేయి. ఇది కూడా కలెక్ట్ చేయి. సార్, మీ పోలీసుల నుంచి నాకు కాల్ వచ్చింది. హీరోయిన్ అమృత నాన్న నేనే. నా బిడ్డో కాదు, చూసుకోవాలి. వదలండి సార్. రమ్మను. అయ్యా, అమ్మా!
బ్రేకింగ్ న్యూస్. కొద్ది రోజుల క్రితం ఒక సినిమాలో యాక్ట్ చేసిన నటీనటుల మిస్సింగ్ కేసులో ట్విస్ట్. ఆ సినిమాలో హీరోయిన్ గా యాక్ట్ చేసిన అమృతని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. ఇది ఆ గ్యాంగ్ పని అయి ఉంటుంది అని పోలీసులు భావిస్తూ ఉన్నారు. ఇంత జరిగినా ఆ గ్యాంగ్ ని పట్టుకోవడానికి పోలీసులు నిర్లక్ష్యం చూపిస్తున్నారు. నీ పేరేంటి? అశ్విన్ సార్. రామకృష్ణ సార్. మహేష్ సార్. శంకర్ మౌలి సార్. జానీ ఖలీఫా సార్. నువ్వు ఈ సినిమాలో ఏం చేసావు? నేను డైరెక్టర్ సార్. నేను ప్రొడ్యూసర్ సార్. సినిమాలో హీరో సార్. కో డైరెక్టర్ సార్. అసిస్టెంట్ డైరెక్టర్ సార్. సినిమాకి ఎంత బడ్జెట్ అయింది? ఆల్మోస్ట్ 1 crore అయింది సార్. మొత్తం కంప్లీట్ అయిపోయింది సార్. సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళందరూ కొత్త యాక్టర్సేనా? అవును సార్. మెయిన్ ముగ్గురు అమ్మాయిలు 2 అబ్బాయిలు నీకు ముందే పరిచయమా? లేదు సార్. మరి ఎలా సెలెక్ట్ చేసావు? ఆడిషన్స్ పెట్టాను సార్. ఆ ప్రాసెస్లోనే సెలెక్ట్ చేశాను. ముగ్గురు అమ్మాయిలు షూటింగ్కి ఎలా వచ్చేవారు? ఒకరు కంపెనీ వెహికల్లో వచ్చేవారు సార్, ఇంకొకరు తన బాయ్ ఫ్రెండ్తో వచ్చేసారు. అమృత ఎలాంటి అమ్మాయి? మంచి అమ్మాయి సార్, చాలా బాగా యాక్ట్ చేసేది. కానీ అలాంటి మంచి అమ్మాయికి ఇలా అవ్వడం రియల్లీ బ్యాడ్ టైం సార్. అసలు రాజు రవి ఎలా ఉండేవారు? వాళ్ళిద్దరూ ఒకేసారి వచ్చేవారు సార్, తిరిగి ఒకేసారి వెళ్ళేవారు సార్. షూట్లో వాళ్ళ పని వాళ్ళు చేసుకునేవాళ్ళు సార్. ఎవరితో మాట్లాడేవాళ్ళు కదా సార్, వాళ్ళ పని వాళ్ళు చూసుకునే వాళ్ళు. ఈ 5గురిని లాస్ట్ టైం నువ్వు ఎప్పుడు చూసావు? మా షూట్ లాస్ట్ రోజు సార్. ఆ తర్వాత నేను ఇంకెప్పుడు వాళ్ళని కలవలేదు. మీ డైరెక్టర్ ఎలాంటాడు మీకే బాగా తెలుస్తుంది. కుర్రాడు చాలా మంచోడు సార్. వెరీ టాలెంటెడ్ పర్సన్. కెరియర్ మీద మంచి ఫోకస్ ఉంది. సినిమా కోసం ఏదైనా చేస్తాడు. అంత పిచ్చి సినిమా అంటే. మీ టీం గురించి చెప్పండి. నాకు యాక్టర్స్తో అంత పరిచయం లేదు సార్. అన్ని అశ్వినే చూసుకున్నాడు. చాలా కష్టపడి ఈ సినిమా తీసాం. ఈ టైంలో ఇలా జరగడం మా బ్యాడ్ లక్ సార్. ఫైనాన్షియల్గా కాస్త స్ట్రెస్లో ఉన్నాను. ఈ సినిమా రిలీజ్ అయితే మా అందరికీ లైఫ్ వస్తుంది. కానీ సిచ్యువేషన్ చాలా డిఫరెంట్గా ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. మీకు ఎవరి మీద అనుమానంగా ఉందా? సార్ 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 ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఒకేసారి 5 యాక్టర్స్ మిస్ అయ్యారు. మన దేశంలోనే ఇలా మొదటిసారి జరిగింది. దీనిపైన మీ సమాధానం ఏంటి సార్? ఆ సమాధానం కోసమే మేము కూడా ప్రయత్నించాలండి. ప్రస్తుతానికి మేము కూడా ఇంకా షాక్లోనే ఉన్నాం. ప్లీజ్ ఇప్పుడు ఇంకేం చెప్పలేమండి. సార్, ఈ కేసు ఇప్పుడు సత్య గారికి హ్యాండ్ ఓవర్ చేశారు. ఆయన డీల్ చేయగలరంటారా? చేస్తారని నమ్మకం ఉంది. ఇన్ఫ్యాక్ట్ మా ఆర్టిస్టులు దొరికితే మాకు కూడా చాలా మంచిదే కదండి. దొరుకుతారని హోప్తో ఉన్నాం సార్. సో ఇంట్రాగేషన్లో వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి నీకేం అర్థమైంది? సార్, ఈ ముగ్గురు అమ్మాయిలు షూటింగ్ లొకేషన్లోనే ఫస్ట్ టైం కలిశారు. బయట ఒకరికొకరు పరిచయాలు లేవు. ప్రతిసారి ఈ అమ్మాయి మిస్ అయినా ఆ అమ్మాయి డెడ్ బాడీ మనకు దొరికేది. కానీ ఇక్కడ ముగ్గురు అమ్మాయిలు మిస్సింగ్. దాంట్లో ఒక్క అమ్మాయి బాడీ మాత్రమే దొరికింది. మిగతా 2 అమ్మాయిలు ఏమైనట్టు? ఆ కిడ్నాపర్ గ్యాంగే చేశారంటే ఆ 2 మేల్ యాక్టర్స్ రాజా అండ్ రవి మిస్ అయ్యారు. సో మరి నువ్వు ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? సార్, ఏ అమ్మాయి కిడ్నాప్ అయినా రేప్ చేయబడిన మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉండేది కాదు. కానీ ఈసారి మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. ఏ అమ్మాయిలు మిస్ అయ్యారో మనకు తెలుసు. ఈ డీటెయిల్స్ అన్ని తెలుసుకుని ఖచ్చితంగా ఆ కిడ్నాపర్ గ్యాంగ్ని మనం పట్టుకోవచ్చు. కరెక్ట్. అయితే మిస్ అయిన 2 అమ్మాయిల ఇన్ఫర్మేషన్ మొత్తం కలెక్ట్ చేయండి. మిస్ అయిన 1 వీక్ ముందు నుంచి ఆ 2 అమ్మాయిల కాల్ లిస్ట్ బయటికి తీయండి. వాళ్ళు ఎవరెవరిని కలిశారు, ఎక్కడెక్కడికి వెళ్ళారు, కంప్లీట్ డీటెయిల్స్ చెక్ చేయండి. ప్రతి పోలీస్ స్టేషన్లో FIR ఫైల్ అయిన ప్రతి ఒక్కరిని ఇంటరాగేట్ చేయండి. వీళ్ళే సార్ ఆటో డ్రైవర్లు. 5 ఏళ్ల కింద రేప్ కేసు మీద ఇదే పోలీస్ స్టేషన్లో FIR బుక్ అయింది. అందుకే ఎంక్వైరీ కోసం తీసుకొచ్చారు.
చెప్పు. ఏంటి రామస్వామి ఎవడాడు అంత గట్టి కొడుతున్నావు? సార్ వీడి సినిమా హీరోయిన్ అమృత క్లాస్మేట్ సార్. అమృతను లవ్ చేయమని టార్చర్ చేసేవాడండి సార్. చెప్పు రేయ్, ఇప్పటికైనా చెప్పు. సతీ నేను మామూలుగా కొట్టకూడదురా. చెప్తావా లేదా? రండి సార్. ఏ వాసు సార్ టీ తెచ్చేటప్పుడు వేడిగా ఉందో లేదో చూసుకోవాలని తెలీదా? వేడిగానే ఉంది సార్. అంటే నేను అబద్ధం చెప్తున్నానంటావు. సరే చూడు. కరెక్టే వాసు, టీ చాలా వేడిగా ఉంది. ఇంకో 2 టీ చెప్పు. ఏంట్రవి ఆ సెల్ ఖాళీగా ఉంది? నీకు తెలుసు కదా నాకు ఖాళీగా ఉంటే నచ్చదని. అర్జెంటుగా 2 కర్రలకు బాగా ఆయిల్ పూయించి తెప్పించు. దింపితే దిక్కిపోవాల కొడుకులకి. సార్ సార్ చంపింది మేమే సార్. ఆ అమ్మాయిని చంపింది మేమే సార్. నిజంగా మేమే సార్. మేమే చేసాం సార్. సినీ హీరోయిన్ అమృత మర్డర్ కేసులో ఇంకా మిస్టరీ వీడలేదు. ఈ కేసుపై అనుమానాలు ఉన్నా పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారని అమృత తండ్రి అంటున్నారు. రామస్వామి సార్ వీళ్ళిద్దరి మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయి. ఓకే సార్. అలాగే మీడియా వాళ్ళకు కూడా ఇన్ఫార్మ్ చేయి. అలాగే సార్. హత్య చేసిన వాళ్ళని ఇంకా పట్టుకోలేదని డైలీ టీవీలో వేస్తున్నారు. సినిమా హీరోయిన్ అమృతని రేప్ చేసి మర్డర్ చేసిన 2 ఆటో డ్రైవర్లను అరెస్ట్ చేసిన సత్య అని హెడ్లైన్స్ రావాలి. సార్ ఆ అమ్మాయిని చంపింది నిజమే కానీ మీరు అనుకున్నట్టు ఆమె హీరోయిన్ కాదు సార్. ఏంట్రా డ్రామాలా? కాదు సార్, నిజం. మేము అమ్మాయిని చంపిన మట్టి నిజమే కానీ టీవీలో చూపించిన ఆ అమ్మాయి కాదు సార్ ఈవిడ. మేము తీసుకెళ్ళి అమ్మాయి ఎవరంటే గుళ్ళో ఒకరోజు చూసాం సార్. సిటీలో రేపులు మంటలు జరుగుతున్నాయి కదా, అంతా ఆ గ్యాంగ్ చేశారు అనుకుంటారు అనుకున్నాను సార్. అచ్చు ఆ గ్యాంగ్ చేసినట్టే రేప్ చేసి పెట్రోల్ పోసి తగలబెట్టేశాను సార్. అంతే సార్ మేము చేసింది. మీరన్న ఆ అమ్మాయి ఎవరు నిజంగా మాకు తెలియదు సార్. అమృత ఏమైనట్టు? అసలు దీని వెనకాల ఎవరున్నట్టు? అశ్విన్ గారిని పిలవండి రా. ఎస్ సార్. ఎరా డ్రామాలు ఆడుతున్నావా? 2 రోజుల నుంచి ఫోన్ ఆఫ్ చేసి పెట్టావు. నువ్వేమో ఆ డెడ్ బాడీ అమృతదని చెప్తున్నావు, కానీ అదే రోజు 2 ఆటో డ్రైవర్లు ఒక అమ్మాయిని రేప్ చేసి చంపారు. వాళ్ళు చంపింది అమృతను కాదని చెప్తున్నారు. అసలు ఏం జరుగుతుందిరా? సార్ ఫోన్. హలో, వాట్? కానిస్టేబుల్ సార్ టీవీ ఆన్ చేయి. ఓకే సార్.
సినిమా యాక్టర్స్ మిస్సింగ్ కేసులో మరొక మలుపు చోటు చేసుకుంది. ఆ సినిమాలో హీరోయిన్ గా యాక్ట్ చేసిన అమృత మరణం మర్చిపోయే లోపే అదే సినిమాలో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన రాజు అనే వ్యక్తి డెడ్ బాడీ సిటీ అవుట్స్కట్స్ లో దొరికింది. అసలు ఏం జరుగుతుందిరా? మీ సినిమాలో వాళ్ళకి ఎందుకు ఇలా జరుగుతుందిరా? అంటే నువ్వే వాళ్ళిద్దరిని చంపావా? అసలు అమృత హత్యకి రాజు హత్యకి మీ సినిమాకి సంబంధం ఏంట్రా? హంతకుడు మీ సినిమాలో ఉన్నాడా లేదా నువ్వే? సార్ ప్లీజ్ సార్ చెప్తాను సార్ చెప్తాను. నేనే చేశాను సార్, నేనే చేశాను, కానీ హత్యలు కాదు సార్. జరిగింది చూశాక నాకు తెలియని కథ, నువ్వు దాచిన కథ వెనుక కథ ఏదో ఉందని అర్థమైంది. చెప్పు, ఏంటది? కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, ఈసారి నువ్వు చెప్పేది కథ కాకూడదు. మా ప్రొడ్యూసర్ నా దగ్గరికి వచ్చి ఈ సినిమా ఆగిపోతుందని చెప్పగానే చాలా టెన్షన్ పడ్డాను సార్. ఏం చేయాలో అర్థం కాలేదు. ఈ సినిమాయే నా జీవితం అనుకున్నాను. రిలీజ్ అయితే లైఫ్ సెట్ అయిపోద్ది. సడన్గా సినిమా ఆగిపోయిందని తెలియగానే ఏం అర్థం కాలేదు సార్. అప్పుడు మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. నాకు తెలుసు ఈ సినిమా నాకే కాదు, మీ అందరికి కూడా ఎంత ఇంపార్టెంటో అని. ఇది రిలీజ్ అయితే లైఫ్ సెట్ అయిపోతుంది. మనందరికీ ఫ్యూచర్ ఉండాలంటే ఈ సినిమా రిలీజ్ అవ్వాలి. కానీ ప్రొడ్యూసర్ పరిస్థితి ఏం బాగాలేదు. నాకు తెలుసు మన ప్రొడ్యూసర్ ఈ సినిమా రిలీజ్ కాదు కదా పోస్టర్ కూడా ప్రింట్ చేయలేడు. కొత్త వాళ్ళమైన మాకు ఛాన్స్ ఇచ్చారు, దానికి థ్యాంక్స్ మాత్రమే చెప్పగలం సార్. కానీ ఫైనాన్షియల్గా ఎలాంటి హెల్ప్ చేయలేం సార్. మిమ్మల్ని ఫైనాన్షియల్గా హెల్ప్ చేయమంటానికి నేను ఇక్కడ రమ్మలేదు. నా దగ్గర ఒక ఐడియా ఉంది, దాన్ని మీరు తూచా తప్పకుండా ఫాలో అయితే మన సినిమా గ్రాండ్గా రిలీజ్ అవుద్ది. ఏంటి సార్ అది? ఎగ్జాక్ట్గా 2 days తర్వాత మీరందరూ మీ ఇళ్లలో మీకు తెలిసిన వాళ్ళకి, అంటే మీ ఫ్రెండ్స్, పేరెంట్స్, రిలేటివ్స్, బెస్ట్ ఫ్రెండ్స్, ఇలా తెలిసిన వాళ్ళందరికీ నా డైరెక్టర్ని కలవడానికి వెళ్తున్నాను, నేను షూటింగ్కి వెళ్తున్నాను, మా సినిమా ఆఫీస్కి వెళ్తున్నానని ఇలా వేర్వేరు రీజన్స్ చెప్పి అన్నిట్లో నన్ను పాయింట్అవుట్ అయ్యేలా చేయండి. డిస్పర్స్ అయిపోండి. అందరూ డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళండి. నేను చెప్పే వరకు బయటికి రాకండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీలో ఎవ్వరితో కమ్యూనికేట్ చేయకూడదు. అప్పుడు ఏమవుతుంది సార్? ఏముంది, మీ పేరెంట్స్ అందరూ నా మీద పోలీస్ కేసు ఫైల్ చేస్తారు. మీరందరూ నా వల్లే మిస్ అయ్యారని. సినిమాలం కదా, తుమ్మితేనే పెద్ద ఇష్యూ చేస్తారు. అలాంటిది నా సినిమాలో ఉన్న మీరందరూ మిస్ అయ్యారంటే టీఆర్పీ పగిలిపోద్ది. దెబ్బకు మన సినిమాకి ఫ్రీ పబ్లిసిటీ, గ్రాండ్ రిలీజ్. సూపర్ ఐడియా సార్. సూపర్ సార్. ఈ ప్లాన్ ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది సార్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, మీరందరూ మీ ఫోన్లు ఇంట్లో వదిలేసాలండి. నాతో కమ్యూనికేట్ చేయడానికి నేను ఇచ్చే ఈ ఫోన్ మాత్రమే వాడండి. నేనే మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను. నేను చెప్పేదాకా మీరెవ్వరూ బయటికి రాకండి. మరి అమృత చనిపోయినట్టు ఎలా నమ్మించావు? సార్, నా యాక్ట్రెస్ మిస్ అయ్యాక నేను అనుకున్నట్టే పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ అయింది. సినిమాలం కదా, మీడియా ఫోకస్ చేసింది, పబ్లిసిటీ బాగా వచ్చింది సార్. రోజు రోజుకు సంచలనంగా మారుతున్న సినిమా యాక్టర్స్ మర్డర్ కేసు. ఎక్కడ చూసినా వీళ్ళ గురించే చర్చ. జనాల్లో ఈ సినిమాపై శ్రద్ధ పెరిగింది. ఏమైందిరా ఈ సినిమా వాళ్ళ పరిస్థితి? ఏమోరా, నాకు అది అర్థం కావడం లేదు. అసలు ఏమైంది వీళ్ళకి? అయినా ఒక్కసారిగా 5 మిస్ అవ్వడం ఏంట్రా బాబు? ఏమోరా, ఫేస్బుక్, వాట్సాప్, సోషల్ మీడియా ఎక్కడ చూసినా వీళ్ళ గురించే. ఈ సినిమా వాళ్ళ లొలేంద్రబాయ్
ఏడ చూసినా ఎల్ న్యూస్ అనిపిస్తోంది. 7:30 ఏందో ఇప్పుడు వస్తారు కానీ ఈ మూవీ రిలీజ్ అయితే ఖచ్చితంగా వెళ్దాం బ్రో. తప్పకుండా. ఓకే, టైం అవుతుంది. లెట్స్ మూవ్. ఓకే. ఇదంతా చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. కానీ ఇంకా ఏదో కావాలనిపించింది. నా సినిమా గురించి స్టేట్ మొత్తం మాట్లాడుకోవాలనిపించింది. కరెక్ట్గా అదే టైంలో నాకు ఇంతకుముందు జరిగిన ఒక సంఘటన గుర్తొచ్చింది. అదే దిశ కేసు. ఇప్పుడు దానికి దీనికి ఏంట్రా సంబంధం? సంబంధం ఏం లేదు సార్, కానీ దాంట్లో ఆలోచించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అయితే దీని తర్వాత ఇంకా చాలా దిశ కేసులు జరిగినాయి సార్. వయసుకు సంబంధం లేకుండా చిన్న చిన్న పిల్లల్ని కూడా. కానీ హైలైట్ ఏంటంటే సార్, ఈ దిశ కేసులో మీడియాలో వచ్చిన రియాక్షన్ కానీ, పోలీసులు చూపించిన యాక్షన్ కానీ, జనాల్లో వచ్చిన ఇమోషన్ కానీ ఆ తర్వాత ఇంకే కేసుల్లో రాలేదు సార్. పైగా వాటికి అంత ఇంపార్టెన్స్ కూడా లేదు. ఎందుకు సార్? ఎందుకంటే వీటన్నిటిలోనూ దీంట్లో ఉన్నంత డ్రామా లేదు కాబట్టి. చూడండి సార్, ఒక నలుగురు వ్యక్తులు లోడ్ దింపడానికి హైదరాబాద్ వచ్చి రెస్ట్ తీసుకుంటుంటే కరెక్ట్గా అక్కడికే ఒక అమ్మాయి స్కూటీ మీద వచ్చి పార్క్ చేసుకుని క్యాబ్ కోసం వెయిట్ చేస్తుంటే స్కూటర్ పంచర్ చేసి తన ఆఫీస్కి వెళ్ళి వచ్చే వరకు వెయిట్ చేసి, అంటే ఆల్మోస్ట్ 7 గంటలు వెయిట్ చేసి ఆ అమ్మాయికి హెల్ప్ చేస్తానంటూ దగ్గర అలా మాటల్లో పెట్టి పక్కనున్న ఖాళీ స్థలంలోకి తీసుకెళ్ళి కిరాతకంగా రేప్ చేసి ఊపిరాడకుండా చంపేశారు సార్. అలా అక్కడితో ఆగలేదు సార్. తర్వాత ఆ అమ్మాయిని ఒక మూట కట్టి లారీలో పడేసి అటు ఇటు తిప్పి ఎక్కడో దూరంగా ఉన్న బ్రిడ్జ్ దగ్గర ఆపి పెట్రోల్ పోసి తగలబెట్టేశారు సార్. చూసారా సార్, చెప్తుంటే మీరు కూడా ఒక సినిమా కథలో ఎంత ఇంట్రెస్టింగ్గా వింటున్నారో. ఎన్నెన్ని మాటలన్నారు సార్. చంపేయాలన్నారు, ఉరి తీయాలన్నారు, ధర్నాలు చేశారు, క్యాండిల్ లైట్ వాకులు చేశారు. వాళ్ళు కోర్టు నుంచి వస్తుంటే రాళ్ళు కూడా ఇసిరారు. అంత చేసిన జనం కానీ, మీడియా కానీ ఆ తర్వాత జరిగిన ఆడపిల్లల అత్యాచారాలపైన ఎందుకు సార్ రియాక్ట్ అవ్వలేదు? వాటన్నిటి వెనక ఇంత ఇంట్రెస్టింగ్ బ్యాక్డ్రాప్ లేదనా సార్? జనాలు క్రైమ్లో కంటెంట్ ఎతుకుతారు సార్, ఎమోషన్లో కూడా ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తారు. జనాలకు కావాల్సింది ఎంటర్టైన్మెంటే. అదే నేను ఇద్దాం అనుకున్నాను సార్. ఇన్ని లాజిక్లు మాట్లాడుతున్నావు, మరి అమృత ఫాదర్ ఎందుకు ఆ డెడ్ బాడీ అమృత్ అని కన్ఫర్మ్ చేశాడు? అబద్ధం చెప్పాడు సార్. సార్ ఏమైంది సార్? పోలీసులు ఫోన్ చేశారు, ఏదో డెడ్ బాడీ దొరికింది, వచ్చి చూసుకోండి. అమృత అదేం అయ్యి ఉండదు సార్, మీరేం కంగారు పడకండి. అమృత ప్లీజ్ సార్, ఎక్కడున్నా క్షేమంగా ఉంటావు అనుకున్నారమ్మా. సార్ ఒక 2 minutes సైలెంట్ గా ఉండండి. మీ ప్రశ్నలన్నిటికీ నేను సమాధానం చెప్తాను. అమ్మా అమృత, ఎక్కడున్నావమ్మా? నేను బానే ఉన్నాను నాన్న, మీరు బాగున్నారా? ఏం లేదు నాన్న, నేను సేఫ్ గానే ఉన్నాను. మీరు కంగారు పడకండి. అండ్ డైరెక్టర్ గారు చెప్పినట్టే చేయండి. అలాగే అమ్మా, నువ్వు జాగ్రత్త అమ్మా. అలాగే నాన్న. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు సార్? సార్, నా కూతుర్ని ఎవరు చెప్పారో తెలిసిందా సార్? నా కూతుర్ని ఎవరు చెప్పారు సార్? చెప్పండి, చెప్పండి సార్. వీడు ఇక్కడ ఉన్నాడంటే ఖచ్చితంగా వీడే చెప్పుంటాడు. నా కూతుర్ని చంపుతావా? అది ఏం పాపం చేసిందని చెప్పావరా? నా బాగారా నా కాకుండా చేస్తావా? నిన్నేం చేసిందిరా? నిన్నేం చేసిందని చెప్పావరా? చెప్పరా, చెప్పరా, ఎందుకు చెప్పావో చెప్ప.
బాబోయ్ ఎవడక్క డ్రామాలు ఇరగదీసేస్తున్నారు. ఆడేమో ఆడి సినిమా పబ్లిసిటీ కోసం డ్రామా ఆడుతున్నాడు, నువ్వేమో నీ కూతురు పబ్లిసిటీ కోసం డ్రామా ఆడుతున్నావు. ఇంకోసారి నా దగ్గరకు వచ్చి ఇలా డ్రామాలు ఆడారనుకో కోమాలోకి పంపించేస్తాను అందరినీ. ఈ యశ్వంత్ గండి బొక్కలో ఏంట్రా? సార్ బెయిల్ ఆర్డర్ సార్. అవును సార్. కానిస్టేబుల్ సార్ రిలీజ్ చేయి. ఓకే సార్. మళ్ళీ పిలిచినప్పుడు రావాలి. యూ మే గో నౌ. థ్యాంక్ యూ సార్. అలాగే సార్. మామయ్య అల్లుడువి కాదు కదా, ఇక ఇప్పుడు నిన్ను నా మేనల్ని చెప్పుకోవడానికి కూడా సిగ్గుగా ఉంది. మొన్నటి దాకా డైరెక్టర్ అవుతాన్నావు, ఇప్పుడు చీటరవి హంతకుడు అయ్యావు. లేదు మామయ్య, నేనేం మర్డర్ చేయలేదు మామయ్య. ఏం చేసినా నా సినిమా కోసం, ఇన్ఫాక్ట్ శైలు కోసం చేశాను మామయ్య. మామయ్య నాకు ఒక ఛాన్స్ ఇస్తే నేను ఏం చేయలేదని ప్రూవ్ చాలు, ఇక చాలు. ఇక నుంచి నీకు నాకు మధ్య ఎలాంటి బంధాలు బంధుత్వాలు లేవు. ఇక నుంచి శైలుని కలవాలని ట్రై చేయకు, నా ఇంటికి రావాలని ట్రై చేయకు. అవును రవి, నువ్వు రాజు క్లోజ్ ఫ్రెండ్స్ కదా, ఎప్పుడు కలిసి తిరుగుతుంటారు, ఆడిషన్స్ కూడా కలిసి వచ్చినట్టున్నారు కదా. పాపం ఎప్పుడు నవ్వుతుంటాడు, అలాంటి చంపాల్సిన అవసరం ఎవడుకుని ఉంటుంది? ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయంటావా? నిజంగా తెలియదు సార్, నేనే షాక్లో ఉన్నాను. అసలు వాడిని చంపాల్సిన అవసరం ఎవరికి వచ్చిందని నాకే అర్థం కావట్లేదు. వాడిని ఎవరు చంపారో తెలిస్తే నేనే వాడిని చంపేస్తాను. రవి 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 ఇంకేం కాలేదు కదా? హే రవి, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. హలో భయ్యా, సరుకు కావాలి భయ్యా. ఇప్పుడు అవును భయ్యా, వేరే టెన్షన్లో ఉన్నాను, తర్వాత కాల్ చేయి. ప్లీజ్ ప్లీజ్ భయ్యా, చాలా అర్జెంటు. కావాలంటే డబుల్ అమౌంట్ ఇస్తాను.
ఎప్పటికి కావాలి? ఇప్పుడే భయ్యా. సరే, లొకేషన్ పంపిస్తాను, అక్కడికి వచ్చేయండి. ఏం డైరెక్టర్, మళ్ళీ ఏమన్నా ప్లాన్ చేస్తున్నావా? ఒరే నాకు డౌట్, ఆ రాజుగాడు చనిపోవడం కూడా ఫేక్ కాదు కదా? బాడీ కూడా రికవర్ చేశారు కదా సార్, మళ్ళీ నన్ను ఫేక్ అంటారేంటి? అరే వాడేరా. హలో సార్ సార్ సార్, నేను రవిని సార్. ఏ రవి? యాక్టర్ రవిని సార్. నన్ను ఎవరో తొడుతున్నారు సార్, చంపాలని ప్రయత్నిస్తున్నారు సార్. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? సార్ నేను మొయినాబాద్లో ఉన్నాను సార్. నీ లొకేషన్ నాకు షేర్ చేయి. ఎవరు సార్? మీ యాక్టర్ రవి. తను ఎవరు అటాక్ చేస్తున్నారంట. పద మనం కూడా వెళ్దాం. ఎస్ సార్. ఏంటి సార్ ఇదంతా? మీరు చంపడం ఏంటి? అసలు మీకు చంపాల్సిన అవసరం ఏంటి సార్? పెళ్ళాయక్క 10 ఏళ్లకు పుట్టింది నా కూతురు. నా భార్య తన ఊపిరి పోసి నా బిడ్డకి ఆయుష్ ఇచ్చింది. అప్పటి నుంచి నా కూతురే నాకు ప్రపంచం అయింది.
నాన్న మనం కూడా ఇలా ఒక సినిమా తీయాలి. యాక్టింగ్ చేయాలా? కాదు, మూవీ తీయాలి. మూవీ తీయాలా? తీద్దాం తీద్దాం. తనకి సినిమాలంటే చాలా ఇష్టం. అందుకే ఎంత కష్టమైనా సినిమా తీయాలని అనుకున్నా. నేను మళ్ళీ ఫోన్ చేస్తా. నాకు ఇప్పుడు పని ఉంది, తర్వాత ఫోన్ చేస్తా. ఏంటి బంగారం, నా మీద కోపంగా ఉన్నావా? ఏమైంది? రేపు దాని బర్త్డే గుర్తుందా? షాపింగ్ కి తీసుకెళ్ళవా? సారీ బంగారం, సారీ, మర్చిపోయాను రా. నాన్న అర్జెంటుగా విజయవాడకి వెళ్ళాలి, పని ఉందమ్మా ఇప్పుడే. ఈ ఒక్కసారి మాత్రం మా అమ్మాయిని తీసుకెళ్ళరా ప్లీజ్. ప్లీజ్ రా. వెళ్దామా? పద. అమ్మాయిని దారుణంగా రేప్ చేసి చంపేశారు సార్. ఊపిరుండగానే పెట్రోల్ పోసి ఫైర్ చేశారు. పోస్ట్ మార్టం చేయడానికి కూడా చాలా ఇబ్బంది అయింది. విజయ్ తలకి బలమైన గాయం కావడం వల్ల తను స్పృహలో లేడు. తన స్పృహలోకి రావడానికి ఇంకొంచెం టైం పడుతుంది. నా కూతుర్ని ఒక్కసారి చూడాలమ్మా. లేదు సార్, పెట్రోల్ పోసి మొత్తం కాల్చేశారు. మీరు చూస్తే తట్టుకోలేరు. కానీ నా కూతురి కోరికే తనని చంపిన వాళ్ళని నాకు కనిపించేలా చేసింది. మరి మీ అమ్మాయిని చంపింది ఆ రాజు రవి అని మీకు ఎలా తెలిసింది? నువ్వు ఎప్పుడైతే యాక్టర్స్ మిస్సింగ్ అని గేమ్ ప్లాన్ చేశావో, వాళ్ళ మిస్ అయ్యాక ఆ న్యూస్ టీవీలో వచ్చినప్పుడు. బ్రేకింగ్ న్యూస్. ఒక సినిమాలో యాక్ట్ చేసిన 5 మంది ఆర్టిస్టులు మిస్ అయ్యారు. అందులో 2 అబ్బాయిలు 3 అమ్మాయిలు ఉన్నారు. మిస్ అయిన అమ్మాయిల ఫ్యామిలీ డైరెక్టర్ పైన, ప్రొడ్యూసర్ పైన పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. ఈ సినిమాకి అశ్విన్ డైరెక్టర్ కాగా రామకృష్ణ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. చెప్పరా బావా, నువ్వు ఎక్కడున్నావు? ఇప్పుడే ఆఫీస్కి వచ్చాను రా. నువ్వు అక్కడే ఉండు బావా, నీతో ఒక అర్జెంట్ విషయం మాట్లాడాలి. ఏంటి అంత అర్జెంటు? బావా, నేను నెక్స్ట్ ఫ్లైట్ పెట్టుకుని హైదరాబాద్ వస్తున్నాను. అక్కడికి వచ్చి అన్నీ చెప్తాను. బావా, బావా, ఏంటి బావా నువ్వు చేసింది? నేనేం చేశాను రా? మనం కావ్యం చంపిన వాళ్ళ గురించి ఎంతలా వెతికాం, అలాంటిది నువ్వు వాళ్ళనే పెట్టి సినిమా తీస్తావా? ఏంట్రా నువ్వు అనేది? అవును బావా, మన కావ్యం చంపింది నీ సినిమాలో నటించిన రాజు రవి గాడే. నిజంగా నాకు తెలియదురా. అశ్వినే వాళ్ళని సెలెక్ట్ చేశాడు. అయ్యిందో అయింది బావా, ఇప్పుడు ఏం చేద్దాం? చంపేద్దాం రా. నా కూతుర్ని నాకు దూరం చేశారు, చివరి చూపు కూడా దక్కకుండా చేశారు. ఎలా వదిలేస్తాను రా? ఆ నా కొడుకులు ఎక్కడున్నారో మనకు తెలియదు కదా, మరి ఎలా? ఎలా ఎలా ఎక్కడ ఎక్కడ ఉన్నాడు? ఎక్కడ ఉన్నారు? ఎక్కడ ఉన్నారు? ఎక్కడ ఉన్నారు? కావ్యాన్ని చంపింది రాజు రవి అని తెలిసాక వాళ్ళను చంపాలని మేం డిసైడ్ అయ్యాం. నువ్వు
పబ్లిసిటీ కోసం చేసిన గేమ్ ప్లాన్లో వాళ్ళు ఎక్కడ ఉన్నారో మాకు తెలియలేదు. ఆ టైంలోనే నువ్వు సీక్రెట్గా మెయింటైన్ చేస్తున్న మొబైల్కి రాజు ఫోన్ చేశాడు. బావా, ఆఫీస్లో ఇంకెవరైనా ఉన్నారా? లేరు. ఫోన్ ఏదో రింగ్ అవుతుంది బావా. ఇదెవరు ఫోన్ బావా? హే అశ్విన్, నీ ప్లాన్ సూపర్ గా వర్కౌట్ అయింది. ఏ మీడియాలో చూసినా, ఏ న్యూస్ ఛానల్లో చూసినా మన గురించే మాట్లాడుకుంటున్నారు, 5 మిస్సింగ్ అని. ఈ దెబ్బతో సినిమా ఎక్కడికో వెళ్ళిపోతుంది. హలో అశ్విన్. రాజు, నేను ప్రొడ్యూసర్నే. సార్ మీరా? అశ్విన్ ప్లాన్ మొత్తం చెప్పాడు. అశ్విన్ చెప్పదాకా నువ్వు బయటకు రావద్దు. ఓకే సార్. ఎక్కడాది? కోకాపేటలో ఫ్రెండ్ ఫామ్ హౌస్ లో ఉన్నాను సార్. ఏమైంది? నన్ను ఎందుకు కొడుతున్నారు సార్? ప్రాణంగా పెంచుకున్న నా కూతుర్ని నాకు దూరం చేశావు కదరా. నా కూతుర్ని నా భుజాల మీద మోసినప్పుడు కూడా భారంగా అనిపించలేదా? అలాంటిది నా కూతురి పాడను నాతోనే మోయించారు కదరా. ఆ తర్వాత నువ్వు అమృత ఫేక్ మర్డర్ ప్లాన్ చేశాక ఈ కేసులో సత్య ఎంటర్ అయ్యాడు. సత్య ఈ కేసుని ప్రాసెస్ చేసే టైంలో సత్యకి నీ మీద అనుమానం రావడం, ఇంట్రాగేషన్ చేయడం, నువ్వు నిజం చెప్పడం, నువ్వు హైడ్ చేసిన యాక్టర్స్ బయటకు రావడం, ఇలా మొత్తం జరిగిపోయింది. రవిని కూడా చంపాలని ప్లాన్ చేశాం. ఆ ప్లాన్లో భాగంగానే రవి పైన అటాక్ చేశాం. కానీ ఆ రోజు నువ్వు రవిని కాపాడావు. మళ్ళీ ట్రై చేశాం. డ్రగ్స్ కావాలని 2 వ్యక్తులతో ఫోన్ చేయించాం. భయ్యా ప్లీజ్ బయటకు రప్పించాం. నా కూతురు చనిపోయాక ఎంతో ఏడ్చాను. చంపింది ఎవరో తెలియక చాలా బాధపడ్డాను. కానీ తెలిసాక మాత్రం నా కూతురిని చంపిన వాళ్ళకి చావే శిక్ష అని డిసైడ్ అయ్యా.
అశ్విన్, అసలు నువ్వేం చేస్తున్నావు నీకు తెలుస్తుందా? పోలీసు వాడు మేము చేయి చేసుకుంటావా? పోలీస్ ఆఫీసరా? ఎవరు సార్ పోలీస్ ఆఫీసరు? అసలు ఇటు ఎవడో తెలుసా సార్ మీకు? సార్, ఆ రోజు మీ అమ్మాయిని చంపింది ఇద్దరు కాదు సార్, ముగ్గురు. సార్ ఆగండి సార్. నీ కోపంలో అర్థం ఉంది, కానీ ఒకటి గుర్తుపెట్టుకో, ఇప్పటికేదని చంపావు, వీడిని కూడా చంపావనుకో, నీ పగ చల్లారుతుంది, వీడి ప్రాణం పోతుంది, కానీ నీకు శిక్ష మాత్రం పెరుగుతుంది. అది ఆలోచించుకో. నాకేమైనా పర్లేదు సార్, నా కూతుర్ని చంపినవాడు బ్రతకకూడదు సార్. వీడిని నేను అరెస్ట్ చేస్తాను. వీడి చావు కోసం వీడే ఎదురు చూసేలా నేను చేస్తాను. అశ్విన్, అసలు వీడే గ్యాంగ్ లీడర్ని, ఇంతమంది అమ్మాయిలకి చావు కారణం వీడే అని ఎలా తెలిసింది? ఆ రోజు రాజు చనిపోయాక అది ఎలా జరిగిందో తెలుసుకుందామని రవిని కలిసాను సార్. కోఇన్సిడెంట్లీ కరెక్ట్గా అదే టైంకి రవి మీద కూడా అటాక్ జరిగింది. అప్పుడే నాకు డౌట్ వచ్చింది సార్, ఆ రాజుని చంపినోడు ఈ రవిపై అటాక్ చేసింది ఇద్దరు ఒకటేనా అని. అప్పటి నుంచి రవిని ఫాలో అవడం స్టార్ట్ చేశాను సార్. అప్పుడే నాకు నిజం తెలిసింది. రాజుని చంపింది, నీ మీద అటాక్ చేసింది ఒక్కడేనా? రాజు ఎక్కడున్నాడో నాకు మాత్రమే తెలుసు. అసలు రాజుని ఎందుకు చంపారు? ఎవరు చంపారు? అంటే వాడి టార్గెట్ రాజు నువ్వేనా? కాదు, వాళ్ళ టార్గెట్ మనం కూడా. మనమేమన్నా దాన ధర్మాలు చేసామా తండేసి దండం పెట్టడానికి? రేపులు మర్డర్లు చేస్తే కత్తి ఎత్తుతారు, చేతులెత్తి చప్పట్లు కొట్టరు. ముందు అసలు మన రాజుగాడిని చంపింది ఎవరో తెలుసుకోండి. సిటీలో జరుగుతున్న అమ్మాయిల హత్యలన్నిటికీ కారణం వీళ్ళ గ్యాంగ్ అయినప్పుడే తెలిసింది సార్. అంతేకాదు సార్, వీడి మీద జరిగిన అటాక్ కూడా మొత్తం ఫేక్. రేపు 11కి ఓకేనా? ఒక మంచి పోలీస్ ఆఫీసర్గా పేరు సంపాదించుకున్నాం. ఇలా ఎలా తయారయ్యావురా? నీలాంటి వాళ్ళ వల్ల మేము పోలీసులు అని చెప్పుకోవడం సిగ్గా ఉంది. నేను ఇంకా వీడి గురించి పూర్తిగా చెప్పలేదు సార్. వీళ్ళందరూ ఒకటే గ్యాంగ్ అని తెలిసాక ఆ రోజు నుంచి నేను ఈ సత్యాన్ని ఫాలో అయ్యా. అప్పుడు సత్య ఒంటరిగా ఒక ప్లేస్కి వెళ్ళాడు సార్.
నుంచి నువ్వు అంటే నాకు ఇష్టం లేదురా. ఎందుకంటే గుడ్ గుడ్. నీ రిపోర్ట్ ఇవ్వరా. రేయ్, ఏంట్రా ఈ మార్కులు? వాడికేమో 60, 70, 90 వస్తుంటే నీకేమో 6, 7, 10, 15. చదువుతున్నావా, గాడిదలు కాస్తున్నావా? బాగా చదువుతావు, బాగా మార్కులు తెచ్చుకుంటావు, మంచి పనులు చేస్తావు, మంచి పేరు తెచ్చుకుంటావు. ఇవన్నీ చేస్తావు కాబట్టే నాన్నకు నచ్చుతావు. నాన్న ఆడుకోవడానికి వెళ్తున్నా. రేయ్, వాడక్కడ బుద్ధిగా చదువుకుంటుంటే నీకు ఆటలు కావాలా? ఆటలు. ఆ బ్యాట్ అక్కడ పడేసి వెళ్ళి చదువుకో. దొంగతనం, దొంగతనం నేర్చుకుంటున్నావా? దొంగతనం. చదువుకోమంటే చదువుకో, చెప్పిన మాట విను. వాడిని చూసి నేర్చుకోరా. అన్నయ్యని చూసి నేర్చుకో, అన్నయ్యని చూసి నేర్చుకో అని ఒకటే గోల. రేయ్, ఒక చేతికున్న వేళ్ళే ఒకేలా ఉండవు. అలాంటప్పుడు అందరూ ఒకేలా ఉండాలంటే ఎలా రా? రే, ఆ గోల భరించలేకే నాన్నని చంపేశా. కానీ ఇప్పుడు నువ్వు చదివిన చదువు, నువ్వు ఉన్న పొజిషన్ నాకు బాగా ఉపయోగపడుతుందిరా. బాబా ఏముందరా జీవితం. కానిస్టేబుల్ల సెల్యూట్లు, ఖైదీల కళ్ళల్లో భయాలు, ఎక్కడికెళ్ళినా మర్యాదలు. తప్పు చేసేటప్పుడు ఆలోచించాల్సిన అవసరం లేదు, చేశాక భయపడాల్సిన పని అస్సలు లేదు. ఇలాగే పర్మనెంట్గా ఉండిపోవాలనుందిరా అన్నయ్య. నేను పర్మనెంట్గా ఉండాలంటే నువ్వు ప్రాణాలతో ఉండకూడదు. నీ అవసరం అయిపోయింది రానయ్య. 2 రోజుల్లో నిన్ను కూడా నాన్న దగ్గర పంపించేస్తా. నాన్న మీదొట్టు. నాన్నని చంపిన తర్వాత నీ జీవితం బాగుందని నువ్వు అనుకున్నావు. నాన్న చనిపోయినప్పుడే నీ జీవితం నాశనం అయిందని నేనంటున్నా. చిన్నప్పటి నుంచి నువ్వు చేసిన పని, చెప్పిన మాట, బతికిన బతుకు అంతా అబద్ధమే. ఎప్పుడు ఎవడేం చేస్తాడో అని ప్రతి క్షణం భయం. నీ సగం జీవితం భయంతోనే నిండిపోయింది. ఇప్పుడు ఆ భయాన్ని నీ కాకి చొక్కాతో కప్పేశా. నన్నెవ్వడాపలేడు. తప్పు చేసే ప్రతివాడు దొరకననే నమ్మకంతోనే చేస్తాడు. కానీ ఆ నమ్మకాన్ని నాశనం చేయడానికి ఎవడో ఒకడు వస్తాడు. చూస్తాను ఎవడొస్తాడో. ఇన్ని రోజులు మీరు అనుకున్న మంచి పోలీస్ ఆఫీసర్, స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ ఇతనే సార్.
వాట్ ఆర్ యూ టాకింగ్? అసలు సత్య ప్లేస్లో వీడు ఎలా వచ్చాడు? ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి? ఎలా ఉన్నావని అడగాల్సిన అవసరం లేదు. కనిపిస్తుంది నాకు మాత్రం నువ్వు ఇంకా బతికే ఉన్నావా అని అడగాలనిపిస్తుంది. విన్నారా నీ గురించి? స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ అంట. ఇంతవరకు నువ్వు డీల్ చేసిన కేసు ఏది ఫెయిల్యూర్ లేదంట. నేను కూడా అంతే. నేను చేసిన క్రైమ్స్లో ఇంతవరకు ఫెయిల్యూర్ అనేది లేదు. కానీ నన్ను పట్టుకోవాలనుకున్న నీ టార్గెట్ మొదటిసారి ఫెయిల్ అవుతున్నావు. నీకు ఆ ఛాన్స్ ఇవ్వనురా. చెప్పాను కదరా నాకు ఫెయిల్యూరే లేదని. ఇప్పుడు నీ ప్లేస్లో పోలీసులో నేను వెళ్తాను. నేను చేసే క్రైమ్స్ని ఇంకెవ్వడు ఆపలేడు. తప్పు చేసేది నేనే, దాని కాపు కాసేది నేనే, నేరం చేసేది నేనే, న్యాయాన్ని చంపేది నేనే. ఆ దేవుడు చేసిన తప్పు ఇద్దరికి ఒకే రూపం ఇవ్వటం. మా నాన్న చేసుకున్న పాపం ఇద్దరికి ఒకే గుణం రాకపోవటం. కన్న తండ్రిని చంపాడు, కష్టపడి సంపాదించుకున్న జీవితాన్ని నాశనం చేశాడు. ఎంతోమంది తల్లిదండ్రుల కన్నీళ్ళకి కారణమయ్యాడు. ఒక మనిషిని చంపడానికి ఇంతకంటే కారణాలు కావాలా సార్? Satya, what are you doing?
సార్, సొసైటీలో ఒక మనిషికి అన్యాయం జరిగినప్పుడు కనీసం ఒక వ్యవస్థైనా న్యాయం చేయాలి సార్. ప్లీజ్ సార్, వీడి వల్ల చనిపోయిన మీలాంటి ఎంతోమంది అమ్మాయిల తల్లిదండ్రులకి వీడి చావు సంతోషం కలిగించాలి.